జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్. ఇగో ఈయననే కొమ్మినేని శ్రీనివాసరావు, వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి జర్నలిస్టు, సాక్షిలో చేస్తున్నాడు జర్నలిస్టుగా. ఆయన మొత్తం కూడా జర్నలిజంలో సాక్షి అంటే జగన్కి అనుకూలంగానే మాట్లాడుతుంటాడు. ఆయన నిన్న జర్నలిజంలో ఎవరికి అనుకూలంగా చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్తే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అందులో జాబ్ చేస్తుంది కాబట్టి ఆ జాబు చేసే క్రమంలో, వ్యాఖ్యలు చేసే క్రమంలో ఏ జర్నలిస్ట్కైనా, కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వ్యాఖ్యలు చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఒకరిని కించపరచకుండా చాలా జాగ్రత్తగా ఆ అంశాన్ని జనాలకు తెలియజేయాల్సిన అవసరం జర్నలిస్టులకు ఉంటుంది. కానీ ఈరోజు జర్నలిజం ఎటుపోతుంది? తిట్టడానికే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు. తిట్టడానికే వాడవడు, వీడవడు, వాడు వీడు ఇంకా దిగజారి ఇంకా గలీజ్ మాటలు మాట్లాడుతుంటేనే ఈ యూట్యూబ్ ఛానళ్ళలో ఫేమస్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. ఫేమస్ కావడం కాకపోవడం సెకండరీ. జర్నలిజం విలువలు ఎంతవరకు పాటిస్తున్నాం అనేటువంటిది ఉండాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశంలో చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. కొంతమంది ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ ఛానల్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఆ పార్టీకి అనుగుణంగానే మాట్లాడాలి. ఇట్లా కొన్ని ఉన్నాయి. కానీ మన జనం టీవీ ఏ పార్టీకి కొమ్ము గాయకుండా డిజైన్ నిక్కచ్చిగా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. తిట్టడమే జర్నలిజం ఈ రోజులలో. కానీ అది అసలు జర్నలిజమే కాదు నా దృష్టిలో. తిట్టడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం ఎందుకు? డైరెక్ట్ తిట్టుకోరి. వాళ్ళ ఇంటికి నువ్వు అనవో, నీ ఇంటికి ఆయన అనవో. టార్గెటెడ్ ఒక జర్నలిస్ట్, ఫేమస్ అయినటువంటి జర్నలిస్ట్ పట్టుకొని ఈ కొంతమంది జర్నలిస్టులు ఆయన తిడుతుర్రు, వీళ్ళు ఫేమస్ అవుతుర్రు. ఇట్లా వీళ్ళు తిట్టుకోవడం ద్వారా ఫేమస్ అవుతారు. ఇది జర్నలిజం అయిపోయింది ఈ కాలంలో. ఇక కొమ్మినేని శ్రీనివాసరావు మామూలు వ్యక్తి ఏం కాదు, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఒక తప్పుడు వ్యాఖ్య చేసాడు. స్థాయిని తగ్గించుకొని స్థాయి మరిచి జగన్ మెప్పు పొందడం కోసం అనేటువంటిది కూడా వినబడుతుంది అన్నమాట. ఏం మాట్లాడిందో చూద్దాం. పరారిలో విశ్లేషకుడు కృష్ణంరాజు కూడా వేయండట. అమరావతిని వేశ్యల రాజధాని అనడంపై దళిత నేత కుంభంపాటి శిరీష ఫిర్యాదు చేసింది నిన్న. ఆమె హైదరాబాద్లో కొమ్మినేని పోలీసులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు నిన్న అదుపులో తీసుకున్నారు. కోర్టుకు తీసుకుపోయి జడ్జి ముందు తీసుకుపోయినట్టు ఆ కోర్టులో ఇవాళ హాజరుపరుస్తారు. నిన్న చీకటి అయింది, అరెస్ట్ చేసి తీసుకుపోయేసరికి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారట. రాత్రి పొద్దుపోయేదాకా విజయవాడలోనే ఉన్నారు. మహిళల నిరసన రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్లో మహిళలు చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి సంబంధించి ఛానల్లో మాట్లాడింది కాబట్టి ఆ సాక్షి ఛానల్ మీద ఆంధ్రప్రదేశ్లో దాదాపు 60 పోలీస్ సెంటర్లలో 60 కేసులు పెట్టిరంట మహిళలంతా కూడా. ఆ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం మీద కొమ్మినేని శ్రీనివాసరావు అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి ఉండేది కాదు. జర్నలిజం విలువలు పాటించాల్సి ఉండే. ఎందుకన్నాడు? చంద్రబాబుకు క్రెడెన్షియల్గా పోతున్నాడు. చంద్రబాబుకు గొప్పతనం వస్తుంది ఈ రాజధాని కడితే. జగను 3 రాజధానులు అని చెప్పిండు కదా. ఆ 3 రాజధానులు పోయినాయి, ఏమున్నా చంద్రబాబుకి గ్రేట్ వస్తుందని చెప్పేసి ఒక అంశం డిబేట్ పెట్టినట్టున్నారు. ఆ డిబేట్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. కానీ వేశ్యల రాజధాని అంటే ఆ రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ వర్తిస్తుంది అనేటువంటిది అక్కడ దళిత నేతలందరూ కూడా లొల్లి చేస్తారు.